విశాఖపట్నం ఒక చరిత్ర చాలా అద్భుతమైనది. టూరిజంలో కానీ లేకపోతే అన్నిటికీ చూస్తే విశాలమైనదే విశాఖపట్నం ప్రపంచంలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సిబిసిఎన్సిది ముందు నుంచి కూడా నేను ట్రస్ట్లకి చారిటీలకి పనిచేస్తున్నాను. గురువు గారు నాకు ఆయన ఒక విధంగా. అయితే నేను దైవికంగా ఉండి వాటి మీద వెళ్ళకపోతే ఇలా రా నువ్వు మాట్లాడాలి, చాలా రోజులైంది మీడియాతో అంటే చాలా సంవత్సరాల తర్వాత నేను వస్తున్నాను మళ్ళీ. దీనికి కారణం ఉంది. బొత్స ఝాన్సీ గారు ఎవరండి? స్థానికులా? లేకపోతే ఎంవివి సత్యనారాయణ స్థానికుల నాయకులే లేరా? ప్రజాస్వామ్యంకి స్థానిక నాయకులకి అసలు ఇది లేదా? ఎవరిని పడితే ఆయన తీసుకొస్తాడు, 1 టౌన్లో ఎవరిని వేస్తాడు, ఎవరిని పెడితే. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కానీ వస్తే కనుక, అంటే నేను వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి కూడా నేను వ్యతిరేకం కాదు, దైవికంగా ఉన్న మనుషులు మాకు అవసరం లేదు. కాకపోతే మీకు దయచేసి ప్రజలతో ఆడుకోబకండి. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా శిథిలావస్థలకు వెళ్ళిపోయారు, ఎవరికి చెప్పుకోలేరు. ఈవెన్ మీరు మీడియా మిత్రులు కూడా, నేను కూడా జర్నలిస్ట్నే, టైమ్స్ ఆఫ్ ఇండియా ముంబైకి వర్క్ చేశాను, ఐ వర్క్డ్ ఇన్ ఆర్మీ. సో నాకు ఇలాంటివి ఏమీ తెలియవు. కానీ ఒకటి చెప్తున్నాను, నేనే వెళ్తానండి సిబిఎన్సి ఏంటి రోడ్డు సూలు ఏంటంటే క్రిస్టియన్ ప్రాపర్టీస్కి ప్రజలు అక్కడ వెళ్తూ ఉంటే మేము టర్న్ చేసుకొని చుట్టూ వెళ్ళాలి, వీళ్ళకి రోడ్డు సూలు అంట. ఎవరండి? ఎంవివి సత్యనారాయణ, ఎక్కడా కనబడలేని వ్యక్తి. కిడ్నాపులు చేస్తే ఫ్యామిలీని తీసుకెళ్ళలేని వాళ్ళకి వీళ్ళకి ఎంవివి అనేది ఎవడైనా ఇక్కడ ఉన్నాడా? స్థానికుడు నాయకుడు లేడు. పురంధేశ్వరికి ఒకప్పుడు ఇచ్చినప్పుడు చిన్నప్పుడు అనుకునేదాన్ని, అమ్మ వచ్చింది అమ్మ వెళ్ళింది అని పేపర్లో వేసేవారు. ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు కూడా అమ్మ వచ్చింది అమ్మ వెళ్ళింది అని వెళ్తుంది. రేపు పొద్దున ఇంకెవడో వస్తాడు అంటే ఇక్కడ చేతకాని వాళ్ళు ఉన్నారా ప్రజలు? అసలు మినిమం ఆలోచన లేదా? దైవికంగా కూడా ఆలోచించరు. ఎక్కడికి వెళ్ళినా మీరు తప్పుగా అనుకోకండి, హిందూ ధర్మం అనేది ఎక్కడ లేదు. మీరు అనే మాట కరెక్టే. మావు కూడా లాక్కుంటున్నారు, మమ్మల్ని కూడా నిల్చొనివ్వట్లే. కొన్ని వీళ్ళు నిల్చున్నారా? ఎవరిని ఏం ఉంచట్లేదు. ప్రతి చోట అవినీతి చాలా దారుణంగా జరుగుతుంది. ఏమనంటే నేను వస్తాను. ఏముందండి? కార్యకర్తలకి డబ్బులు పడేస్తే ఓటుకు నోటుకు పోటు, పోట్లు పడేది ప్రజలు. మనుషులు ఎవడూ లేడు ఇక్కడ. దీనికి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరన్నా రాజశేఖర్ రెడ్డి గారు, నాకు స్టేట్ ఆ రోజుల్లో మా కాపుతీన్లో అప్పుడు నేను ఉండేదాన్ని, ఇప్పుడు లేను, దైవికంగా వెళ్ళిపోయాను. కానీ ఆ టైంలో నాకు ఆయన 7వ తారీఖు అనౌన్స్మెంట్ చేసింది, 2వ తారీఖుకి ఆయన అలా అయిపోయారు. ఆశీర్వాదం స్వామిది. ఎందుకంటే ఆయనతో నేను ఉన్నాను, ఆయన పవర్ ఏంటో నాకు తెలుసు. ఆయన ఒక వర్డ్ ఆడారంటే తగులుతాయి అందరికి, అది ఎవరికి తెలీదు. ఆలోచిస్తున్నారండి. నిజం, దిస్ ఈజ్ అ ప్రాక్టికల్ థింగ్ వాట్ ఐ నీడ్ టు సే ఎవ్రీబడి. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ థింగ్. ప్రజలు కూడా ఇది ఆలోచించాలి. అక్కడ ఏంటండి రోడ్డు సూలు ఏంటండి? నువ్వు క్రిస్టియన్ ప్రాపర్టీని తీసుకుని రోడ్డు సూలా? నువ్వు ఎవడో అసలు ఇక్కడికి వచ్చి ఇలాంటివన్నీ చేయడం? ఎవడు అడిగినోడు లేడు. డబ్బులు పడేస్తే అందరూ వింటారు అంటున్నారు. నాకు తెలియదు ఎవరికి డబ్బులు పడేస్తున్నారో, ఎవరు వింటున్నారో. ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఫ్రాక్షనిజం వైజాగ్ కాదు, విశాలమైన వైజాగ్. సింహాద్రప్పన్న చాలా పవర్ఫుల్, ఒక్కొక్కడికి ఎంటాడేస్తాడు. పిచ్చేసలు వేస్తే ఆల్రెడీ 7 కొండల మీద పడ్డారు, అయిపోయారు. భూస్థాపం పోయింది. శ్రీమాత్రేనమ్మ. నెక్స్ట్ ఇది